నేను మీకేం సజెస్ట్ చేస్తానంటే, మార్కెట్‌లో మీరు ఎప్పుడైనా ట్రేడ్ చేయండి. మీరు ప్రాఫిట్ అనేది పాయింట్స్‌లో పెట్టుకోకండి. అలా మీకు చాలా లాస్ అయితది. ఎలా అంటే కొంతమంది 300లో తీసుకుంటారు. 300 తీసుకొని 320 ఫస్ట్ టార్గెట్. దాని తర్వాత ఇక్కడొచ్చేసి 340 సెకండ్ టార్గెట్, 380 ఫైనల్ టార్గెట్. ఇలా టార్గెట్స్ పెట్టుకుంటారు. స్టాక్ మార్కెట్‌లో ఇలా ఎప్పుడూ టార్గెట్స్ పెట్టుకోవద్దండి. సరేనా? ఎందుకు పెట్టుకోవద్దంటే మార్కెట్ అనేది పాయింట్ వైస్ ట్రేడ్ జేయదు. మార్కెట్ అనేది పర్సెంటేజ్ వైస్ ట్రేడ్ చేస్తది. సో, మీరు గూడా ఏం జేయాలంటే స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ చేసేటప్పుడు నేను 300లో కొన్నాను. నా క్యాపిటల్ రూ. 1,00,000 ఉంది. ఫర్ సపోజ్ ఉట్టిగానే 10,000 అనుకుందాం. రూ. 1,00,000 కాదు. 10,000 ఉంది. నేను రూ. 300ది 35 క్వాంటిటీ ప్రీమియం కొన్నాను. ఉట్టిగానే. ప్రీమియం కొన్నాను. కొన్న స్ట్రైక్ లాట్ కొన్నాను. ప్రీమియం వచ్చేసి 300 ఉంది. 10,000 క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశాను. సో, ఇక్కడ ఏమైతది? నేనేం చేశానంటే 340లో ఎగ్జిట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది తప్పు. మార్కెట్ బ్రేకౌట్ మీద ఉంటే మార్కెట్ మీకిచ్చే పర్సెంటేజ్ రిటర్న్ వచ్చేసి 12% రిటర్న్. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మార్కెట్ రీటెస్ట్ రివర్సల్‌లో ఉంటే మార్కెట్ పర్సెంటేజ్ రిటర్న్ ఇచ్చేది అబోవ్ 40% రిటర్న్ మార్కెట్ మీకు రిటర్న్ ఇస్తది. సో, మీరెప్పుడైనా ట్రేడ్ చేసేటప్పుడు బ్రేకౌట్ మీద ఉంటే మినిమమ్ 12% తీసుకుందాము. సేఫ్ ట్రేడర్ అయితే 5% రిటర్న్ తీసుకొని ఎళ్ళిపోదాం. ఇలా మీరు మార్కెట్‌లో పర్సెంటేజ్ మీద వర్క్ చేస్తే యూ విల్ సర్వైవ్. పర్సెంటేజ్ గాకుండా నేను నా మనసుతో ట్రేడ్ చేస్తాను. ఇష్టమైన దగ్గర పాయింట్స్ టార్గెట్స్ పెట్టుకుంటాను అంటే దట్ ఈస్ ఇంపాసిబుల్.